ఎంత దారుణం చూసిరా 2 రోజుల్లో అర్ధరాత్రుల పూట గుంటనక్కల్లక్క పోయి అర్ధరాత్రుల పూట బుల్డోజ్ చేసి పడేసారు, చెట్లను మొత్తం నరికేసి పడేసారు. అందుకే నిన్న రాత్రి లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఏమంటున్నా, మా రేవంత్ రెడ్డి గారు పూర్వజన్మల బుల్డోజర్ అయి పుట్టిండు, పూర్వజన్మల గత జన్మల బుల్డోజర్ అయి ఉంటాడు. అందుకే ఆయనకు బుల్డోజర్ మీద అమితమైనటువంటి ప్రేమ. రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్ నక్కో అంటాడు, ఈయనేమో బుల్డోజర్ ఆవో అంటాడు. సో ఆయన ఎడమోహం, ఈయన పెడమోహం. సో ఇక్కడ బుల్డోజర్ ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ కి ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది కాబట్టి ఎవరు రేవంత్ రెడ్డి గారిని కలిసిన అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఆయన కూడా చెప్పిండు కదా, దిలీప్ కుమార్ కపిలవాయి దిలీప్ కుమార్ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే రఘు చేసినాడు. సో రఘుతో ఇంటర్వ్యూ చూస్తే దాంట్లో చెప్తున్నాడు, జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్లు కాదు కదా, ఫోన్ కూడా లేపుతలేడు అని చెప్పి. ఇది నేను ఎప్పుడో చెప్పిన ముచ్చట. ఆయన ఫోను లేపడు, ఏం లేపడు, దందాలు చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. రేవంత్ రెడ్డి పిఏ అని అహంకారం పొగరు తప్ప జైపాల్ రెడ్డి చేసేది ఏం లేదు. ఆర్టీఐలో ఇసుక దందాలు చేసుకుంటా వాళ్ళకి 13 చెక్ పోస్ట్ దగ్గర పైసలు బాగా కలెక్షన్ చేసుకుంటా అన్ని చేసుకుంటా బాగానే ఉన్నాడు ఆయన. ఇక ఫోన్ ఎందుకు లేపుతాడో అనిపించింది. గతంలో చాలా కంటెంట్స్ మనం చేసినాం ఆయన మీద. అండ్ మళ్ళీ టాపిక్ డివియేట్ అయిపోతుంది. సో ఆ బిజీలో ఉన్నాడు కదా. నేనేమంటున్నా, ఒకవేళ ఎవరికన్నా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇస్తే మా రేవంత్ రెడ్డి గారికి బొమ్మ బుల్డోజర్లు గిఫ్ట్ ఇవ్వాలి. ఆ బుల్డోజర్ చూసినప్పుడల్లా ఈ సుప్రీంకోర్టు తీర్పే గుర్తు రావాలి. దామగుండంని ఇచ్చేస్తాడు, నా ఫారెస్ట్ మొత్తం కూడా నరికేస్తాడు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ పార్క్ ని కూడా బుల్డోజ్ చేస్తాడు. సో మొక్కలు అంటే ఆయనకి పడవు. నేను చెప్తున్నా కదా, 100 ఎకరాలు తీసుకపోయి వాళ్ళకి కట్టబెట్టిండు హైకోర్టుకి. ఆయనకి పడదు, బొకేలు ఇవ్వద్దు, మొక్కలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. బుల్డోజర్ అంటేనే మా రేవంత్ అన్నకు చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిస్తే గనక రేవంత్ అన్నను కలిస్తే బుల్డోజర్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా.